ఇప్పుడు భారతదేశంలో అందరూ మదురైలో జరిగిన లాకప్ డెత్ కేసు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 9 మంది పోలీస్ ఆఫీసర్లకి ఉరే సరే అన్న కోర్టు. మరి ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జూన్ 19, 2020న సాతంకులంలో లాకప్ డెత్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. పి. జయరాజ్ మరియు ఆయన కుమారుడు జె. బెనెక్స్ మొబైల్ షాప్ నడుపుతున్నారు. షాప్ను నిర్ణీత సమయం దాటి తెరిచి ఉంచారని పోలీసులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో జరిగిన దారుణం వారిని సాతంకులం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాయి. అక్కడ రాత్రంతా నిర్దాక్షిణ్యంగా కొట్టడము, మానసికంగా వేధించడము, శారీరకంగా హింసించడము, వారి కుటుంబ సభ్యులను కూడా పోవడం. ముఖ్యంగా సాక్షుల ప్రకారం చూసుకుంటే తీవ్రంగా రక్తస్రావం, గాయాల వల్ల నడవలేని స్థితి. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కోవిల్పట్టి సబ్ జైలుకు పంపారు. బెనెక్స్ జూన్ 22, 2020లో మరణించాడు. అలాగే జయరాజ్ జూన్ 23, 2020లో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఈ ఘటనపై భారీగా ఆగ్రహం వ్యక్తమైంది. సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెనిక్స్ ట్రెండ్ అయింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. ఈ ఘటనను అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ కేసుతో పోల్చారు. మద్రాస్ హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుంది. విచారణలో చాలా కీలక అంశాలు, చాలా మలుపులు తొంగిచూశాయి. కోర్టు జోక్యం. మద్రాస్ హైకోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. స్థానిక పోలీసుల సహకారం లేకపోవడం వల్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ దర్యాప్తు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించారు. వారు నిర్ధారించిన విషయాలు ఏంటంటే, పోలీసులు సాక్ష్యాలను మార్చారు, సీసీటీవీ ఫుటేజ్ను తొలగించారు, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కీలక సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్గా ఈ కేసులో బయటపడ్డాయి. మైరా హెడ్ కానిస్టేబుల్ సాక్ష్యం, ఆమె ఇచ్చిన వాంగ్మూలం కేసులో టర్నింగ్ పాయింట్ అయింది. పోస్టుమార్టం రిపోర్ట్, శరీరంపై తీవ్రమైన గాయాలు, అంతర్గత అవయవాలు దెబ్బతినడం వల్ల ఇదంతా మెజిస్ట్రేట్ గమనించింది. బాధితుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని నమోదు చేశారు. రీసెంట్గా 2026 ఏప్రిల్లో సంచలనమైన తీర్పు. మదురై డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష. ఇది అత్యంత అరుదైన కేసుగా రేరెస్ట్ ఆఫ్ రేర్ అని వ్యాఖ్యానించింది. దోషుల జాబితా చూసుకుంటే ఇన్స్పెక్టర్ శ్రీధర్, అలాగే ఎస్ఐ బాలకృష్ణన్, ఎస్ఐ రఘు గణేష్, 6 మంది కానిస్టేబుల్ ఉన్నారు. మరో నిందితుడు పౌల్ దురై విచారణ సమయంలోనే కరోనాతో మరణించారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే ఏంటి? అసలు ఇది ఇండియాలోనే అత్యంత తీవ్రమైన కేసుగా మాత్రమే వర్తించే న్యాయ ప్రమాణం. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే నేరాలకు మాత్రమే మరణశిక్ష విధిస్తారు. అసలు ఈ కేసు ఎందుకు ముఖ్యమైంది? పోలీస్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తాయి. కస్టడీ హింసపై దేశవ్యాప్తంగా చర్చ, పోలీసు రిఫార్మ్స్ అవసరమన్నారు. న్యాయ వ్యవస్థ శక్తి బయటపడింది. 6 ఏళ్లైన తర్వాతైనా న్యాయం జరిగిందనే భావన అందరిలో కలిగింది. భవిష్యత్తుకు హెచ్చరిక, అధికార దుర్వినియోగానికి గట్టి సందేశం దొరికింది. విస్తృత ప్రభావం. కస్టడీ మరణాలపై కొత్త మార్గదర్శకాలు, సీసీటీవీ ఫుటేజ్ తప్పనిసరి అమలుపై చర్చ, మానవ హక్కుల సంఘాల ఒత్తిడి పెరగడం ఈ కేసులో ప్రధానంగా మనం చూడాల్సింది. ఇది ఒక కేసు మాత్రమే కాదు, క్రిమినల్ కేసు అసలే కాదు. భారతదేశంలో పోలీసు వ్యవస్థ, మానవ హక్కులు, న్యాయ వ్యవస్థపై ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. తండ్రి కొడుకులపై జరిగిన అమానుషం దేశాన్ని కుదిపేసింది. చివరకు కోర్టు తీర్పు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. అసలు ఈ కేసుని మనం సిబిఐ ఛార్జ్షీట్ పూర్తి వివరాలు చూద్దాం. ఈ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ పూర్తి వివరాలు, ముఖ్యంగా ఛార్జ్షీట్, కోర్టు తీర్పు, విశ్లేషణ, ఇలాంటివన్నీ ఈ మూడింటిని మనం క్లియర్గా లోతుగా ఇప్పుడు చూద్దాం. సిబిఐ ఛార్జ్షీట్ పూర్తి వివరాలు. సాతంకులం కస్టేడియల్ డెత్ కేస్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ చాలా కీలకమైంది. దాని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. నమోదు చేసిన నేరాలు. సిబిఐ పోలీసుల మీద ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టింది. ఐపీసీ 302 హత్యగా, ఐపీసీ 342 అక్రమ నిర్బంధం, అలాగే ఐపీసీ 330, 331 ఒప్పించడానికి హింస, ఐపీసీ 201 సాక్ష్యాల నాశనం, అలాగే ఐపీసీ 218 తప్పుడు రికార్డులు తయారు చేయడం. సిబిఐ కనుగొన్న కీలక విషయాలివి. కస్టడీలో క్రూర హింస, పి. జయరాజ్, జె. బెనిక్స్పై లాఠీలతో తీవ్రంగా కొట్టడం, గంటల తరబడి నిరంతరంగా హింసించడం. ఇది సాధారణ విచారణ కాదు, ప్రణాళికబద్ధమైన దాడి అని సిబిఐ పేర్కొంది. ఫేక్ ఎఫ్ఐఆర్, అలాగే కథనం సృష్టించారు పోలీసులు. వాళ్ళు లాక్డౌన్ ఉల్లంఘించారు అనే నెపంతో కేసు పెట్టారు. కానీ అసలు ఎఫ్ఐఆర్లో వివరాలు మారుస్తూ రాసినట్లు తేలింది. సీసీటీవీ సాక్షుల డిలీషన్. సాతంకులం పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించారు. మెడికల్ రికార్డులో మార్పులు, గాయాల తీవ్రతను దాచేందుకు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చారు. తప్పుగా రికార్డులు నమోదు చేయించారు. కీలక సాక్ష్యాల మీద కూడా ఒత్తిడి తెచ్చారు. అందులో మహిళా కానిస్టేబుల్ వాంగ్మూలం చాలా ఈ కేసుకు పనిచేసింది. జైలు సిబ్బందిపై, అలాగే డాక్టర్లపై కూడా ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా వీరి వాంగ్మూలాలు కేసును బలపరిచాయి.
కుట్ర. పోలీసులు అందరూ కలిసి హింస చేయడం, తర్వాత దాన్ని కప్పిపుచ్చడం కోసం చాలా చేశారు. అందుకే సిబిఐ కలెక్టివ్ ఇంటెంట్ అని పేర్కొంది. కోర్టు తీర్పు విశ్లేషణ. ముఖ్యంగా కోర్టు ప్రధాన అభిప్రాయాలు ఏంటంటే ఇది సాధారణ హత్య కాదు. కస్టడీలో ఉన్న వ్యక్తులపై పోలీసులే దాడి చేశారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన కేసు. అందుకే దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్గా అంటారు. కోర్టు ఈ కారణాలు చెప్పింది. అధికార దుర్వినియోగం, బాధితులు నిరాయుధులు, హింస తీవ్రత, సాక్షుల నాశనం, ఇలా చాలా విషయాలు చెప్పింది. సర్కమ్స్టాన్షియల్ ప్లస్ డైరెక్ట్ ఎవిడెన్స్. కోర్టు ఆధారపడింది. ముఖ్యంగా మెడికల్ రిపోర్ట్లు, సాక్షుల వాంగ్మూలాలు, సిబిఐ సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, పోలీసు వ్యవస్థపై కఠిన వ్యాఖ్యలు చేసింది. ప్రజలను రక్షించాల్సిన వారు హింసకు దిగారు. ఇది న్యాయ వ్యవస్థకు సవాలు అని కోర్టు పేర్కొంది. మరణశిక్షకు కారణం సమాజానికి గట్టి హెచ్చరిక ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఆపాలి. ఇలాంటి ఇతర కస్టడీ మరణాల కేసులు చాలా ఉన్నాయి. అలా ఫేమస్ అయిన ఏంటంటే జార్జ్ ఫ్లాయిడ్ కేసు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాల్ని లేవదీసింది. డీకే బసు అండ్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కస్టడీ హక్కులపై చారిత్రక తీర్పు ఇచ్చింది. అరెస్ట్ సమయంలో పాటించాల్సిన గైడ్లైన్స్ పాటించలేదు. తూతుకుడి స్టెర్లైట్ ఫైరింగ్ పోలీస్ చర్యలపై విమర్శలు కూడా వచ్చాయి. మానవ హక్కుల ఉల్లంఘన చర్చ, అలాగే హైదరాబాద్ కస్టోడియల్ డెత్ కేసు, విచారణ సమయంలో మరణాలు, పోలీసు ఎన్కౌంటర్లపై చాలా ప్రశ్నలు లేవనెత్తాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదికలు, ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో కస్టడీ మరణాలు. ఇలాంటి సమయంలోనే ఇలాంటి ఒక అద్భుతమైన తీర్పు రావడంతో ఈ కేసును కేవలం ఒక హత్య కేసు కాదు, భారతదేశంలోనే పోలీసు సంస్కరణలను ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సిబిఐ ఛార్జ్షీట్ ప్లస్ కోర్టు తీర్పు కలిపి కస్టడీలో హింసకు జీరో టాలరెన్స్ అనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మనం ఈ కేసులో వివరాలు చూసుకుంటే, తప్పు చేస్తే ఎంతటి పెద్దవాడికైనా శిక్ష పడాల్సిందే. కాస్త లేట్ అవ్వచ్చు, కానీ తప్పు చేస్తే భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ డెఫినెట్గా న్యాయం చేకూరుస్తుందని ఈ కేసు కళ్ళకు కట్టినట్టు మనకు చూపించింది. దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.